ఎప్పుడైతే మీ మీ వంతు వస్తుందో అప్పుడు నేను అన్మ్యూట్ చేయమని చెప్పి చేస్తాను, అప్పుడు చేయండి. అప్పుడు భాస్కర్ గారు, నమస్తే అండి. భాస్కర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 2024లో మనం చూసినట్టయితే 1380 కోట్ల రూపాయలు మంజూరైన బడ్జెట్ను కేవలం 160 కోట్లు మాత్రమే విడుదల చేశారు. తద్వారా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే మనం ఒకసారి 9500 రూపాయల వేతనం కూడా, అది కూడా ఆనరరీ చెల్లింపు, అది 4 నెలల నుంచి రాలేదు. అంతే, ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి ప్రభుత్వాలు కూడా ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి, గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకంటున్నారు? యాజ్ ఏ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరేం చెప్పదలుచుకున్నారు? నమస్కారం అందరికీ. యా, ప్లీజ్ గో హెడ్ సార్. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ లక్షల్లో ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీల అభివృద్ధికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా పంచాయతీల్లో పారిశుద్ధ పనులు, ఇతర పనులు చేసేటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమానికి, వేతనాలకి కేటాయించింది ఏమీ లేదు. వేతనాల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి పంచాయతీరాజ్ శాఖ పద్ధతిలో బడ్జెట్ పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చేటువంటి గ్రాంట్లు ఉన్నాయో ఆ గ్రాంట్ నుంచి 15వ మన ఆర్థిక సంఘం నిధులు మనకు వచ్చేటువంటి వాటిలో నుంచి అడ్జస్ట్మెంట్ చేస్తారు తప్ప పంచాయతీరాజ్ కార్మికులకి స్పెసిఫిక్ గా వేతనాల కోసం నయా పైసా కేటాయించలేదు. 168 కోట్లు సంబంధించినటువంటి బడ్జెట్ ని కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రొవిషన్ ఫండ్ ట్యాక్స్, లేదనుకుంటే 15th ఫైనాన్స్ నిధుల్లో నుంచి పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి షేర్ ని, పంచాయతీల్లో ఒక బర్నింగ్ సమస్య ఉంది కాబట్టి గ్రామ పంచాయతీలకి వేతనాల రూపంలో గ్రాంట్లు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి గ్రాంట్లు ఉన్నటువంటి బకాయిలకి ఏమాత్రం సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. విచిత్రం ఏంటంటే ఆకలితో చనిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. గ్రామాల్లో 5 నెలలు 6 నెలలు వేతనాలు రాకపోవడంతో అప్పులు కూడా పుట్టినటువంటి స్థితిలో ఉంది. కిరాణం దగ్గర కూడా అప్పు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. చివరికి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు అక్కడ పనిచేసే దగ్గర పనిచేసేటువంటి ప్రజల నుంచి భిక్షం అడుక్కొని ఆ భిక్షం ద్వారా తిని బతకాల్సినటువంటి దుస్థితి వస్తే సిఐటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ సమీకృతం చేసి పెద్ద ఎత్తున హైదరాబాదు ఇంద్రపురం దగ్గర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో 168 కోట్ల రూపాయలు విడుదల చేశారు. విడుదల చేశామని చెప్పి మా కాగితాలు కూడా చూపించారు. విచిత్రం ఏంటంటే బడ్జెట్ విడుదల చేశారు, జీతాలు మేము చెల్లించామని చెప్పి ప్రకటనల మీద ప్రకటన గుప్పించుకున్నారు, టీవీల్లో బయటలు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయితే అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది, కాగితం మీద బడ్జెట్ కేటాయించారు. అదే సందర్భంగా జీతాలు ఇచ్చారని ప్రకటించారు. ట్రెజరీలో మాత్రం వేతన చెల్లింపుల మీద ఫీజింగ్ పెట్టారు. ఈ ఫీజింగ్ పెట్టడం వల్ల ఈ ఇచ్చినా ఒకటే కార్మికుడికి. కాబట్టి పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడం కానీ, ఉన్నటువంటి వాళ్ళకి వేతన చెల్లింపు కోసం ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించడం కానీ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే మన రాష్ట్రంలో ఏ జీవో చూసినా 3 రకాల కనీస వేతనాలు ఉంటాయి. ఒకటి కలెక్టర్లు విడుదల చేసేటువంటి జీవో ఉంటది. రెండోది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనూ స్థానిక సంస్థల్లోనూ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జీవో నెంబర్ 60 ఉంటది. అదే విధంగా స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసేటువంటి జీవో ఉంటది. ఈ 3 జీవోలు ఏ జీవో చూసినా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ జీతం 16,500 రూపాయలు తక్కువ జీతం ఉంది. కానీ 9,000 రూపాయల జీతం ఇచ్చి 9,000తో వెట్టి చేసుకునేటువంటి స్థితి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. మరొకసారి